ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవ శాఖల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ డాక్ట్రిన్స్లో, సిద్ధాంతాల్లో మోస్ట్ కాంట్రడిక్టల్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఈరోజు దాని గురించి మనం క్లుప్తంగా ఎందుకంటే మన యొక్క ధ్యానం శరీర కార్యాల గురించి మనం ధ్యానం చేసేది. ఒకవేళ ఆ సబ్జెక్ట్ గురించే మనం ధ్యానం చేసి వస్తే దాన్నే ఒక గొప్ప సిరీస్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఉండవలసిన అవగాహన విశ్వాసులో చాలామందికి లేదండి. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన విశ్వాసంలో చాలామందికి లేదు. అందుకనే మన మధ్య ఉంచబడిన క్లుప్త సమయంలో కొన్ని విషయాలు మీకు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలన చేద్దాం. శరీరధారిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్తించేదానికి ఆయన వచ్చాడు. రక్షణ కార్యం చేసేదానికి యేసయ్య వచ్చాడు. ప్రవక్తల యొక్క లేఖనముల నెరవేర్పు కోసం యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ముఖ్యంగా తండ్రి అప్పగించిన దాన్ని చేసేదానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి అప్పగించిందంతా చేసి ఇంకా తండ్రి దగ్గరకు వెళుతున్న సమయంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది దినాల్లో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, నేను విడిచిపెట్టి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. ఇది మీకు చాలా బాధ కలిగించే విషయంగా ఉండొచ్చు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేని గురించి మీరు ఆలోచించేలా. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉన్నారు. కాబట్టి నేను మీకు బహు ప్రయోజనకరమైనది నేను దయచేయబోతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు యేసయ్య? తన శిష్యులకు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోవుట వలన, దయచేసి గమనించండి, యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళిపోవుట వలన మీకు ఏంటి ప్రయోజనకరం. మీరేమనుకుంటున్నారు? నేను మీతో ఉంటే చాలా ప్రయోజనకరం మీరు అనుకుంటున్నారు. సత్యం చెప్తున్నాను మీకు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. తర్వాత నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ఏంటి పంపుదును. బెన్హిన్ గారు అనే ఒక గొప్ప అద్భుతమైన దైవ సేవకుడు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే ఒక అద్భుతమైన బుక్ని ఆయన రాశాడు. దాంట్లో అనేక రకాలుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్ల గురించి బైబిల్లోని యొక్క
వాక్యాలని ఆధారంగా ఎంతో చక్కగా ఆయన తెలియజేశాడు. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మనం చదువుకునే యొక్క యోహాను సువార్తలో మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం. ఎందుకు? ఆదరణకర్తను మీ దగ్గరకు నేను పంపిస్తాను. మనం నమ్ముకున్న దేవుడు త్రియేక దేవుడు. దాంట్లో ఎలాంటి అనుమానం మనకు ఉండకూడదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి సంబోధించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? సంబోధించాలి. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో దేవుని యొక్క కుమారుడైన యేసయ్యకి మనం అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తండ్రి కుమారునికి ఏ రకంగా మనం ప్రత్యేకత ఇస్తున్నామో పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనం ఏం చేయాలి? అంతే ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఒకరు తక్కువ కాదు, ఇంకొకరు ఎక్కువ కాదు. యేసు ప్రభు శరీరధారిగా 33.5 సంవత్సరాల లోకంలో ఆయన జన్మించాడు, జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో ఆయన అనేకమైన ప్రదేశాలకు ఆయన వెళ్ళాడు. యూదయ, సమరయ, గలిలయ, ఈ రకంగా అనేకమైన ప్రదేశాలకి యేసు ప్రభు శరీరముతో ఆయన వెళ్ళాడు. కానీ ఎక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడ శిష్యులు ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? సర్వ సృష్టికి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? నేను పంపిస్తున్నా. ఇంతవరకు మీరు నా దగ్గర ఉన్నారు, నేను మీ దగ్గర ఉన్నా. కానీ నేను తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? ఈ 12 మంది కూడా కలిసి ఒకే దగ్గర సువార్త చెప్పేదానికి కాదు నేను ఏర్పాటు చేసుకుంది. బూదిగంతముల వరకు మీరేం చేయాలి? సాక్షులుగా మీరు ఉండండి, నా సువార్తను ప్రకటించండి. అప్పుడు కొంతమంది శిష్యులకి అనుమానం వచ్చి ఉంటుంది. నాయన, అది ఎలాగే నాన్న, నువ్వు మా దగ్గర ఉంటే మీ శక్తితో మేము నింపబడతాను. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అందుకనే నేను వెళ్ళి మీకు ప్రయోజనకరంగా నేనేం చేస్తాను? ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడిని నేనేం చేస్తాను? పంపిస్తాను. ఆయన, నేను మీతో ఉన్నాను కానీ ఆయన మీలో ఉంటాడు. ఏంటి? నేను 3.5 సంవత్సరాల పరిచర్యలో మీతో ఉన్నా, కానీ ఇప్పుడు జరిగేదేంటి? ఆదరణకర్తని నేనేం చేస్తున్నాను? నేను పంపిస్తున్నాను. ఎందుకు? మీలో ఆయన నివసించేదానికి. ఇక బెన్హిన్ గారు ఇచ్చిన ఇక స్టేట్మెంట్ ఏంటంటే, ఇక 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చేసిన ఇక పరిచర్య జీసస్ లిమిటెడ్ వర్షన్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, అన్లిమిటెడ్ వర్షన్ ఆఫ్ క్రైస్ట్. మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు యూదయలో ఉంటే యూదయలోనే ఉండేవాడు. సమరయాలో ఏం జరుగుతుందో ఆయనకి కారణం ఏంటంటే, ఆయన దేవుడు అయినప్పటికీ కూడా తన దైవత్వాన్ని ఆయన వాడుకోలే. సమరయ అంటే సమరయ, గలిలయ అంటే గలిలయ. ఈ రకంగా కొన్ని ప్రదేశాలకు మాత్రమే ఆయన ఏం చేశాడు? పరిమితం అయిపోయాడు. కానీ ఇప్పుడు శిష్యులకు ప్రయోజనకరమైనది ఏంటి?
వారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేయాలి? నడిపించాలి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు. ఇదే మనం చదువుకునే యొక్క యోహాను సువార్తలోని యొక్క వాక్య భాగం. ఎందుకు ప్రయోజనకరం అంటే అందుకు ప్రయోజనకరం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువును ఒకసారి. నేను తండ్రిని వేడుకొందును. ఏంటండి? మీ యొద్ద అంటే ఎవరి వద్ద? మన యొద్ద ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను ఏంటి మీకు అనుగ్రహించి. ఇంకొక వచనాన్ని చదువుదాం. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అర్థమైందండి? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఆయన మనల్లో ఉంటే ఏమవుతాం? మనం దేవుని యొక్క ఆలయముగా మనం ఏం చేస్తాం? మారిపోతాం. దేవునికి ఆలయంలో ఏముంటుంది? ఏముంటుంది? పరిశుద్ధత. ఎంత భయంకరంగా ప్రవర్తించేవాడైనా దేవునికి ఆలయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? భయభక్తులతో ఉంటాడు. ఇంటికి వెళ్తే పరిస్థితి డిఫరెంట్. అందుకని దేవుడు మనకు తెలియచేస్తున్న యొక్క సత్యం ఏంటంటే, మన దేహము దేవుని యొక్క ఆలయం. నీ దేహము దేవుని ఆలయంగా ఎప్పుడు మారుతుంది? నీ జ్ఞానం వలన కాదు. ఎలా మారుతుంది? ఎవరో చెప్పినట్లు నువ్వు చేస్తే కాదు. నువ్వు దేహము దేవుని ఆలయంగా మారాలంటే పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే అది సాధ్యం. ఇంకొక వచనాన్ని చదువుతాను. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఏంటండి? దేవుని యొక్క బిడ్డలు ఎంత గొప్ప ఆదికే దేవుడిచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన ఏం చేశాడు? మనల్ని ముద్రించాడు. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, నేను విలువ పెట్టి కొన్న వ్యక్తి. ఇంకొక వచనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మ అను సంచకరువును ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఏంటి సంచకరువు అంటే? ఏంటి? మారు మనసు. ఈరోజులో చాలామంది నేను ఆత్మచేత నింపబడ్డానని చెబుతున్నారు, కానీ వాళ్ళని చేసే కార్యాలన్నీ ఏంటి? దురాత్మ కార్యాలు. కారణం ఏంటి? వారు మారు మనసు పొందల. ఈ రోజుల్లో సంఘాల్లో నులివెచ్చని స్థితి ఎక్కువైపోతుంది. నామకార్థ వేషధారణ జీవితం. కారణం మారు మనసు లేదు. యేసయ్య దగ్గరకు రాకముందు
వేటితో జీవించామో, వేటికి ప్రాధాన్యత ఇచ్చామో, వేటి కోసం ఆరాటపడ్డామో, వేటిని పొందుకోవాలని ప్రయత్నం చేశామో, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మనలో మారు మనసు లేకపోవటం వలన ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ పాప స్వభావాన్ని మనం ఏం చేస్తున్నాం? వదిలిపెడతలా. పేతురు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తు నామములో ఏంటి బాప్తిసం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని మనకి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. చాలా బేసిక్ ఇది. కొంతమంది మాట్లాడుతూ నేను చూశాను, నేను మారను. ఆ స్టేట్మెంట్ని నువ్వు తెలిసి ఇస్తున్నావో తెలియకుండా ఇస్తున్నావో నాకు తెలియదు. బైబిల్ తెలుసుకున్న ఏ వ్యక్తి కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడు. దేవుని దగ్గర రాకముందు నీ మనసుతో నువ్వు ఏదైనా చేశావు. అందుకనే చాలామందికి రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు. ఇంకా ఈ రెండూ తెలియనప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని గురించి ఏం తెలుసుద్దండి ఇంకా? అందుకనే దేవుని కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. నేను ఒక తీర్మానం తీసుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికి బాప్తిసం ఇవ్వాల్సి వచ్చిన సంఘంలో ఈ 3 క్లాసెస్ లేకుండా ఎవరికి బాప్తిసం ఇవ్వబడదు. పెళ్ళికి బాప్తిసం ఇవ్వబడదు. ఏదో ఒక బెనిఫిట్ వీసా కోసం కాదు. ఇక లోకమునిక శారీరకముగా మనల్ని లాభపరుచుకునే దానికి కాదు యేసయ్య దగ్గరకు వచ్చేది. ఈ లోకంలో మనకంటే శారీరకంగా దీవించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, లేదా? ఉన్నారు. మన ఫోకస్ అది కాదు. మన ఫోకస్ ఏంటి? మారు మనసు. మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చర్చిలో పనులు చేసినా, ఎంతగా దేవునికి వాక్యాన్ని నువ్వు బోధిస్తున్నా, ఎంతగా ప్రార్థనా కూడికలు నడిపిస్తున్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నా, దేవునికి అతి ముఖ్యమైనది ఏంటి? నీ మనసు మార్చుకో. అప్పుడు ఆదిమ సంఘం వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు పొడవబడ్డారంట. ఏంటి? దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు పొడవబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన పేతురు తన జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా, వీళ్ళను రాళ్ళేసి కొడతారని అనుకోకుండా, నేను వీరిని సర్వసత్యములోనికి నడిపించాలి, నేను వీళ్లకు నిజమైన క్రీస్తు ప్రేమను వీళ్ళకి చూపించాలి, వాక్యముకున్న విలువ, వాక్యముకున్న శ్రేష్టత, వాక్యం వలన గద్దించబడి వారి యొక్క మనస్సు మార్చుకునే రకంగా నేను సువార్త విషయంలో రాజీ పడకుండా నేను బోధిస్తానని బోధించాడు. ఆ వాక్యాన్ని విన్నవారందరూ కూడా ఏం చేశారు? పొడవబడ్డారు, నొచ్చుకున్నారంట. వాళ్ళు ఏం చేశారు? 3000 మంది ఆదిమ సంఘం ప్రారంభమైంది. ఆదిమ సంఘం యొక్క గ్రేట్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందారు. ఎప్పుడైతే మారు మనసు పొందారో
పరిశుద్ధాత్మ దేవుడు వారికి జీవితాల్లో ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక మందికి సర్వసత్యములోనికి ఏం చేశారు? నడిపించారు. ఒక ధైర్యం వాళ్ళకు వచ్చింది. బ్రతుకుట క్రీస్తే, మేము క్రీస్తు కోసం మేము బతుకుతాం. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12+1 మత్తయి గారు నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను యూదా ఇస్కరియోతు గురించి ఏమైందో మనకు తెలుసు. తప్పిపోయాడు, తన స్థానానికి తప్పిపోయాడు. మిగతా 12 మంది శిష్యులు ఇంక్లూడింగ్ మత్తయి, ఒక శిష్యుడు మాత్రం సహజ మరణాన్ని పొందాడు. ఎవరండి? జాన్. మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. ఈవెన్ యోహాను గోరును చంపదామని అనేక ప్రయత్నాలు జరిగినాయి. సలసల కాగే నూనెలో పడేశారు. పడేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా ఎవరో నివసిస్తున్నాడు. ఆ యొక్క నూనె కూడా ఏం చేయలేకపోయింది. అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఇంకా రాజుకు కూడా తెలిసిపోయింది, ఈయన మనం చంపలేం. ఈయనకున్న శిక్ష ఏంటి? మనుషులు కనపడితే సువార్త చెబుతున్నాడు, మనుషులు కనపడితే సర్వసత్యాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? పద్మసు దీపంలోనికి ఏం చేద్దాం? అక్కడ ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే. ఇంకా అదే ఇతనికి కావలసిన శాస్తి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆత్మదేవుడు ఆ పరిస్థితిలో కూడా అద్భుతమైన ప్రత్యక్షతను క్రైస్తవ లోకానికి ఆయన ప్రకటన గ్రంథం ద్వారా ఆయన ఏం చేశాడు? తెలియజేశాడు. మన యొక్క జీవితాల్లో ఆత్మవశములో ఉంటే ఇంకా ప్రతిదీ కూడా ఆయనకి ఇష్టంగా నువ్వు నీ జీవితంలో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నువ్వేం చేస్తావు? దాన్ని లెక్క చేయను. ఈ రోజులో చాలామంది క్రైస్తవులు చిన్న చిన్న వాటికి మనం ఏం చేస్తున్నాం? అధైర్యపడతాం. చిన్న చిన్న వాటికి చాలా టెన్షన్ పడతాం. మనం టెన్షన్ పడకుండా ఇతరులు కూడా మనం ఏం చేస్తాం? టెన్షన్ పెట్టిస్తాం. వాళ్ళకి విద్య లేదు, పామరులు, సరైన భాష వాళ్ళకి తెలియదు, సూచక్రియలు మహత్కార్యాల గురించి వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే వారు దేవునికి ఆలయములుగా మారిపోయారో, ఏంటండి? దేవుని యొక్క ఆలయముగా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో నివసించటం వలన దేవుని యొక్క ఆలయముగా మారిపోయిన వారు ఒక అద్భుతమైన శిష్యులుగా ఇక లోకంలో జీవించారు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎలాగూ పొందుకోవాలంటే బైబిల్లో 3 సందర్భాలు రాయబడ్డాయి. దాంట్లో ఒకటి మనం చదువుకున్న యొక్క వాక్య భాగం ఏంటి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? యేసు నామములో ఏంటి? బాప్తీసము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం దేవుడు ఏం చేస్తాడు? ఉచితముగా ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. రెండవది లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం అడిగినప్పుడు చాలామంది ఏం చెప్తాం? ఈ అవసరతలు నాకు ఉన్నాయండి, అవసరతలు తెచ్చుకునే దానికి ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తానని చాలా వరకు ఇదే సమాధానం వస్తుంది.
కానీ మెచ్యూరిటీ కలిగిన ఆత్మీయ పరిపక్వత కలిగిన క్రైస్తవుడు శిష్యుడు ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఎందుకండి? పరిశుద్ధాత్మ నాలో నివసించాలని ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. అలా ప్రార్థిస్తే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మనకి దయచేస్తాడు. ఈ రోజులో చాలామంది నేను బాప్టిజం తీసుకున్నా, ఓకే బాప్టిజం తీసుకున్నావు, మరి దేవుని ఆలయంగా జీవిస్తున్నావా? ఫెయిల్ అయ్యాం, మరేంటి పరిహారం? ఎక్కడ తప్పిపోయావో అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి, నాయనా దావీదు చేసిన పని అదే, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి నువ్వు తోసివేయక నాయనా, తీసేయకో. పరిశుద్ధాత్మ దేవునిలో పరిశుద్ధత ఉన్నది. నీ జీవితంలో నా యొక్క జీవితంలో ఎప్పుడు అపరిశుద్ధత మనం వచ్చామో ముందు మనం చూడబోతున్నాం. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? పరిశుద్ధాత్మ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా. మూడవ సందర్భం అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకను ప్రవచించుటకును వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మను మనం ఎలాగూ పొందుకోవాలంటే మొదటిదేంటి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుప్రభు యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని మనకి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రకంగా మనం రక్షించబడిన మనం ఈ లోకంలో తప్పిపోతామంట. అలాంటప్పుడు మరలా దేవుని దగ్గరకు వచ్చి నాయనా దావీదు రకంగా ప్రార్థించి ఆయన అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. తర్వాత మూడవది అభిషక్తులైన దేవుని యొక్క సేవకులు. అపొస్తలుడైన పౌలు ఏంటి? అభిషక్తుడైన దేవుని యొక్క సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉన్న వ్యక్తి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని వశములోని యొక్క వ్యక్తి ఆయన దగ్గరకు కొంతమంది వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి పౌలుకు బయలుపరిచాడు. వీళ్ళలో నిజమైన మారు మనసు ఉంది, వీళ్ళలో దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉంది. అందుకనే అపొస్తలుడైన పౌలు వారి యొక్క అంతరంగ పరిశుద్ధతను చూసి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేశారు? పొందుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నాడు అనే దానికి రుజువులు ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందరూ అనుకుంటారు నేను ఆత్మ పొందా, ఓకే, కానీ నిజముగా నువ్వు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నట్లయితే కొన్ని రుజువులు ఇక లోకంలో నిన్ను చూచే వారికి కనపడాలి. నువ్వు దేవాలయముగా ఇతరులకు కనిపించాలి. రోమిలకు రాసిన పత్రిక 5:5. రోమిలకు రాసిన పత్రిక 5:5. ఏంటండి? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి,
దేవుని ప్రేమ మన హృదయములో ఏంటండి? కృమ్మరింపబడినది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే దానికి రుజువేంటో తెలుసా అండి? త్యాగపూరితమైన దైవ ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడి ఎదుటివారికి ఆ యొక్క ప్రేమ ఏం చేయాలి? తెలియచేయబడాలి. ఈ రోజుల్లో నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నాతో మాట్లాడిన వాడిని నేను మాట్లాడతాను, నాకు సహాయం చేసేవారిని నేను సహాయం చేస్తాను. కానీ మారు మనసు పొందితే ఏంటి? కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఏంటి? సమస్తము క్రొత్తవాయను. నిజంగా ఈరోజు చాలా మీరు ధన్యులు. నేను ఎప్పుడూ కూడా ఈ రకంగా థియాలజీ సబ్జెక్ట్ మీకు నేను చెప్పలా, కానీ ఈరోజు దేవుడు తన కృపను మనందరికీ ఆయన ఇస్తున్నాడు. నిజంగా మీరు ధన్యులు, మీరు ధన్యులు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? దాని గురించి మనకు బాగా తెలుసు. స్వార్థము లేని ప్రేమ, ఏ ప్రయోజనము ఆశించని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, పరిశుద్ధమైన అగపే ప్రేమ. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాయి, నీలో భేదాలు ఉండవు, నీలో కక్షలు ఉండవు, నీలో అసూయ ఉండదు, నీలో ద్వేషం ఉండదు. ఇవన్నీ ఎందుకున్నాయి? మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరింపకుండా మన ప్రేమను కుమ్మరించి మన పైన ప్రేమను కుమ్మరించే వారిని లోపల పెట్టుకుంటాం. చాలా సీరియస్గా ఉన్నారు కొంతమంది. గుడ్, మీరు సీరియస్గా ఉండటం మంచిది, ఎందుకంటే చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఒకవేళ ఇక వర్తమానం ద్వారా ఇక్కడున్న మీరు యూట్యూబ్లో చూడబోతున్న వారు, లైవ్లో చూస్తున్నవారు దేవుని ఆలయంగా మారి దేవుని యొక్క ప్రేమ వారి హృదయాల్లో కొమ్మరించబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నట్లు. ఆలోచన చేద్దాం. ఆయన్ని హింసించిన వారిని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. కారణం ఏంటి? యేసు ప్రభువు హృదయంలో ఏ ప్రేమ ఉంది? దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది. అందుకని వాళ్ళ పాపాలు కనపడతల్లా యేసయ్యకి. ఏంటి? వాళ్ళ పాపాలు కనపడతల్లా. ఆ ప్రేమ ఏం చేసింది? అనేకమైనటిని కొప్పను. ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఏదైనా ఒక గద్దింపు దేవుని యొక్క వాక్యానుసారంగా చెబితే ఆ బోధకుడు మాటగా తీసుకుంటున్నాం తప్ప ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సర్వసత్యములోనికి నడిపించేదానికి ఈ దాసుని వాడుకుంటున్నాడు అనే యొక్క జ్ఞానం మనకి జీవితాల్లో మనం లేకుండా బతుకుతున్నాం. అందుకేనండి లోకానికి క్రైస్తవులకు తేడా లేకుండా బతుకుతున్నాం. ఒక్క విషయంలో తప్ప. మనం దేవుని మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, సాక్ష్యం చెబుతాం,
మిగతా వాళ్ళు ఇవన్నీ చేయరు. కానీ వాళ్ళకంటే బహు భయంకరంగా మనకి జీవితాలు ఏం చేస్తున్నాం, జీవిస్తున్నాం. వాళ్ళకి దేవుని యొక్క వాక్యం గురించి వాళ్ళకి తెలియదు, ఆత్మ ఫలం గురించి వారికి తెలియదు. వారికి తెలిసిందేంటి? శారీరక కార్యాలు అంతే. లోకంలో ఉన్నది ఏంటి? లోకఫలం. అందుకని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. ఎన్నిసార్లు విన్నారు ఇది మీరు? ఎన్నిసార్లు విన్నా మన జీవితాలు మారట్లా, మనలో మార్పు రావటంలా. ఎక్కడేసిన గొంగలి అక్కడే. పంతాలు, పట్టింపులు, కక్షలు, నా గ్రూపు, వాళ్ళ గ్రూపు, వీళ్ళ గ్రూపు, భేదములు. యేసు రక్తం ద్వారా కలపబడిన మనం అందరం కూడా ఒకే గ్రూప్ అండి. ఈ లోకంలో రెండో గ్రూపులు అంతే. కుటుంబాల్లో గ్రూపులు, తండ్రి ఒక గ్రూపు, తల్లి ఒక గ్రూపు, బిడ్డలు ఒక గ్రూపు, సంఘంలో ఈ ప్రేయర్ సెల్ వాళ్ళు ఒక గ్రూపు, మా ప్రేయర్ సెల్ గ్రేటు. డప్పు కొట్టుకోకు. నిజంగా దేవునికి ఆలయముగా, దేవునికి పరిశుద్ధతతో, దేవునికి ప్రేమతో హృదయములో కుమ్మరించబడి నువ్వు బతికినట్లయితే అప్పుడు చెప్పవచ్చు నేను గ్రేట్. ఎందుకు? ఈ లోకంలో ఏది కూడా నిన్ను నన్ను గ్రేట్గా ఉంచదు. దైవ ప్రేమే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడంటే ఆ యొక్క వ్యక్తిలో ఏం కనిపించాలి? దేవుని యొక్క ప్రేమ ఒక ఆదివారపు ఆరాధనలో కుమ్మరించాలి అని బైబిల్ ఉందా? ఉందా అలాగా? అంటే బైబిల్ని నీ స్వాలభ్యం కోసం మార్చుకుంటే విమతములు నువ్వేం చేస్తున్నావు? ప్రచురం చేస్తావు. ఏంటి? మనం అనుకుంటాం ఆ టీవీలో కనపడే ఆయనలో ఇవి ఉన్నాయి. మన గోల్ ఎప్పుడు వాళ్ళ గురించే, మన బతుకుని గురించి మనం మాట్లాడుకోం. రెండవది మత్తయి సువార్త 7:20. మత్తయి సువార్త 7:20. కాబట్టి ఏంటండి? వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఏం బయట కనపడుతుంది? ఫలం. ఏం ఫలం? ఆత్మఫలం. మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమకి ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇచ్చాడో, ప్రేమ ఎంత ముఖ్యమైందో. ఆ ప్రేమలో మనమందరం తప్పిపోతాం. కాబట్టి మాటిమాటికి ఏం చేశాడు దేవుడు? ఆత్మఫలంలో మొదటిదేంటి? ప్రేమే. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కొండలను పెకలించగలిగే విశ్వాసం నాకున్నా, అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు, దెయ్యాలు వెలగొడుతున్నా, క్రీస్తు ప్రేమ లేకపోతే నేను కాబట్టి నువ్వు నిజంగా క్రీస్తు ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే ఆత్మఫలం నీలో కనపడాలి ఇతరులకి. ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఏమని? నాలో ఆత్మఫలం ఉంది. నీకు నువ్వు చెప్పుకుంటాం కాదు. ఆ ఫలాన్ని ఇతరులు ఏం చేయాలి? గుర్తించాలి. ఆత్మఫలం ఏంటి అని అడిగినప్పుడు కంఠస్థంగా చెప్పేద్దాం.
తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎంతగా దాన్ని మనం పాటిస్తున్నామని క్వశ్చన్ వేసుకుంటే మొదటి దాంట్లోనే ఫెయిల్. ఇంకా మొదటి దాంట్లో ఫెయిల్ అయితే ఇంకా లాస్ట్లో ఇంకెలా వస్తావు? అందుకని చెప్తాను, దేవునికి మందిరానికి వచ్చినప్పుడు సంతోషంతో ఉండండి. ముఖాలు మార్చుకొని, దిబ్బ రొట్టెలు ఫేస్ వేసుకొని, లాంగ్ ఫేస్ వేసుకొని ఏదో కోల్పోయినట్టు, ఇది మంచిది కాదండి. కారణం ఏంటంటే నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? కారణం ఏంటి? ఫలం. ఆ ఫలంలో ఏముంది? పాస్టర్ మాట్లాడితే కోపం, నా గురించే నీ గురించే మాట్లాడతాను, నీ బతుకు మార్చుకునే వరకు నేను మాట్లాడతాను. కారణం ఏంటంటే మీరు నన్ను పిలుచుకోవాలా పాస్టర్గా. దేవుడు నన్ను పంపించాడు. మిమ్మల్ని సంతోషపెట్టే దానికి కాదు నీకు నిలబడేది. మీకు జోజో పాటలు పాడి లాలీజో అని ఇంత పుచ్చేదానికి కాదు నేను ఇక్కడ ఉంది. నేనే కాదు, ఏ సంఘ కాపరి ఉద్దేశం కాదండి. ప్రతి ఒక్క సంఘ కాపరికి ఉద్దేశం ఏంటంటే ఆత్మ ఏం చేయాలి? నశించిపోకూడదు. నశించిపోకుండా ఏం చేయాలి? ఆత్మఫలం. ఇంకా మా పాస్టర్కి ఈ మెసేజ్ తప్పితే ఇంకేది లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు మాటిమాటికి మాట్లాడుతున్నావు? నువ్వు బతుకు మారట్లేదే. ఎంతో దూరం నుంచి వస్తావు, ఎంతో త్యాగం చేసావు, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ముఖాలు చూస్తే నేను ఒకసారి ఒక్కొక్కరు ఫోటో తీసి నేను మీ ఇంటికి వాట్సాప్లో పంపించాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే మీ గురించి తెలియదు, మీరు ఎలాగుంటారో తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి క్రైస్తవ్యం దిగజారిందో తెలుసా అండి? ఆ బ్రహ్మానందం టీవీలో వస్తే కడుపు నొప్పి ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? నవ్వుతాడండి. అవునా? మీకు తెలియదులేండి బ్రహ్మానందం ఎవరు. సుత్తివేళ సత్తివేళ వాడు వస్తే చాలు ముఖాల్లో ఏంటి, ఇక్కడేమో మాడిపోయిన ముఖం, దిబ్బరొట్టి ముఖం, తారు డబ్బా ఫేసు. కారణం ఏంటి? అందుకని గొంతు చించుకొని చెబుతాను. నువ్వు సీరియస్గా ఉండి నీ పక్కోని సీరియస్గా ఉంచుతావు, పాస్టర్ని కూడా సీరియస్గా పెట్టారు. నువ్వేం చేస్తావంటే, నాయన నేను ఎలాగుంటాను, మా పాస్టర్ని కూడా నాయన నన్ను ఫాలో చేయకంగా చెయ్యి. ఈ వాక్యం విన్నట్లయితే ఈ రోజు నుంచి దేవుడు సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఎలాగున్నా ముఖంలో ఏం చేద్దాం? సంతోషం. ఆత్మఫలం నీలో అది లేదు, అందుకని ఏం చేస్తావు? సీరియస్. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తావు, వెళ్ళి వెంటనే ఆన్ చేస్తావు టీవీ. మూడు చెప్పి ముగిస్తాను, తర్వాత 9 ఉన్నాయి ఇంకా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఏంటి? దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమను ఇతరులు ఏం చేయాలి? గుర్తెరగాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నట్లయితే ఆత్మఫలం నువ్వేం చేయాలి? ఫలించేవాడిగా ఉండాలి. మూడోది, ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఏంటండి? ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి
ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియో. ఎవరు అనుగ్రహించారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ పరిశుద్ధాత్మ వరాలను నేను ఇస్తాను మీకు అని మిమ్మల్ని మభ్యపెట్టినట్లయితే ఈ వాక్యం దానికి సమాధానం ఇస్తుంది. ఆత్మ మూలముగా ఆత్మ వరాలను ఆత్మ నివసిస్తున్న వారిలో దేవుడు ఏం చేస్తాడు? దయచేస్తాడు. దీంట్లో ఎన్నో ఉన్నాయి తెలుసా లిస్టులో? 9 ఆత్మవరములు. ఆత్మఫలం ఎలాగైతే 9ో ఆత్మవరం. ఎందుకు మనకి జీవితాల్లో ఆత్మవరాలు లేవు, ఫలాలు లేవు? అందుకని ఏం చేయాలి? ఆత్మఫలం లేకపోయినా ఆత్మవరాలు ఉన్నట్టు కొంతమంది ఏం చేస్తున్నారు? తమ బోధనలో వాళ్ళు ఏం చేస్తున్నారు? మా దగ్గర రండి, మీకు స్వస్థతలు కలుగుతాయి. మా దగ్గర రండి, మీరు విడిచిపడతారు. మా దగ్గర రండి, మీకు అంత మంచి జరుగుతుంది. అంటే వీళ్ళు బైబిల్ని ఏం చేశారు? తమ స్వలాభాను కోసం వాడుకుంటున్నారు. యేసయ్య చెప్పాడు, ప్రయోజనకరమైన ఆదరణకర్తను మీకు ఇస్తాను. మీరు ఇండియాలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, లొట్టగొల్లహల్లిలో ఉన్నా, శ్రీరారంపురంలో ఉన్నా, మత్తికెరలో ఉన్నా, కొమ్మగండహల్లిలో ఉన్నా, రామచంద్రపురంలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకేం చేస్తాను? అక్కడెక్కడ పరిగెట్టద్దు అనవసరంగా. డోంట్ వేస్ట్ యువర్ టైం. సింపుల్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలంటే నువ్వు పరిశుద్ధతలో నువ్వు జీవించాలి. దేవాలయముగా నువ్వు ఉండాలి. కాబట్టి 3 విషయాలు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది లేకపోతే అంతే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఆయన అడుగు, నిశ్చయముగా పోగొట్టుకున్న దాన్ని మరలా ఏం చేస్తాడు? దేవుడు నీకు దయచేస్తాడు. అందుకనే మందిరానికి రావటం, అందుకనే సహవాసాలకు రావటం, అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని వినటం. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించబడాలి. యేసుప్రభు కొండపైన ప్రసంగం చేస్తూ, మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో మీరు వారి పట్ల దాన్ని చేయండి. ఏంటి దాని అర్థం? ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కుమ్మరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీ పైన ప్రేమ. మళ్ళీ నీకు నచ్చిన వాళ్ళతో కాదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మనమందరము కూడా ఏకాత్మే అయి ఉన్నాం. ఏంటి? ఏకాత్మ, ఏక మనసు, ఏక తాత్పర్యం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్.